అమ్మ మీ పేరమ్మా? నా పేరు ముప్పండి రత్నం అండి. పిఠాపురం అమ్మ మీది? పిఠాపురం అండి. వీర మహిళ. అవునండి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎమ్మెల్యేగా గెలవను, అసెంబ్లీ గేటు కూడా తాకను అనేసి అయితే వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున అన్నారు కదా పవన్ కళ్యాణ్ని. మరి ఈరోజు ఎమ్మెల్యే అయ్యి డిప్యూటీ సీఎం అయ్యి ఉన్నారు, ఏం చెప్తారు? మా పవన్ కళ్యాణ్ గారు గేటు దాటనివ్వని వాళ్ళు దాటనివ్వడం కదా, బద్దలు కొట్టుకొని వెళ్ళేలాగా మేము అందరం చేసుకున్నాం. ఎవరు అన్నీ మాటలన్నీ మా పవన్ కళ్యాణ్ గారు ఎడంకాళ్ళకి దిష్టి తొక్కది. ఎవరు ఏం మాట్లాడినా మేము పట్టించుకోము, మేము లెక్క చెయ్యం. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అదే చేస్తారు. మా పవన్ కళ్యాణ్ గారు ఏ మాట ఇస్తే ఆ మాట ప్రకారంగానే ఫాలో అవుతారు. వాళ్ళకిలాగా డబ్బాలు కొట్టుకోరు, వాళ్ళ డబ్బాలు కొట్టుకునేలాగా మేము కొట్టుకోము. మా ధైర్యం, మేము ఏమైతే మాట్లాడామో ఏమైతే చేసామో అదే మేము చేస్తాము. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఈ మీటింగ్కి ఎంతోమంది మరి ఎంతో సంతోషంగా మేము ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి సభ జరగడం మా ఇంట్లో కార్యక్రమం, మా ఇంట్లో మరి మా పిల్లల పెళ్ళిళ్ళు కానీ మా అక్క చెల్లెల పెళ్ళిళ్ళు కానీ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ చేసుకుంటే ఇంత అందంగా డెకరేషన్ చేసుకుంటాం, ఆ విధంగా మేము ఫీల్ అవుతున్నాం. మరి మార్నింగ్ 9 గంటలకు వచ్చాము ఇక్కడ. మరి మేము ఎంతగానో కుసించి కష్టపడుతున్నాం. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ అంటే మా అన్న, మా కుడి భుజం, మా కుడి ఎన్నుముక, మా తాత, మా నాయకుడు, మా తండ్రి, మా అన్న. అలాంటి నాయకుడు ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మరి పోటీ చేయడం మాకు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. చాలా డిప్యూటీ సీఎంగా ఎలా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్? మాటల్లో చెప్పేది కాదు, అది ఊహకు అందనంతగా, ఆయన ఊహకు అందనంత ఎత్తులో ఆయన ఉన్నారు. ఆ రీతిగానే కూడా ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పిఠాపురంలో ఆయన పోటీ చేయడం వల్ల పిఠాపురంకి ఏం మంచి జరిగింది అనేసి అంటే ఏం చెప్తారు? మరి పిఠాపురాన్ని ఒక అవినీతి పాల జరిగింది, కానీ మా నాయకుడు వచ్చిన తర్వాత అవినీతి అంటే ఏంటో తెలియకుండా అయ్యింది. మరి ఎవరైతే ఎర్రలిగి ఎవరైతే మా పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఈరోజు మరి ఆ నాయకులే ఈరోజు మా పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గరికి వచ్చి జాయిన్ అవుతున్నారు. మరి ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, ఎందుకంటే నీతి ఎక్కడుందో అక్కడే ఉండదు. అవినీతి దగ్గర ఎవరు నిలబడలేరు, ఉండలేరు, ఎంతోసేపు ఉండలేరు. అంటే గతంలో రోజా కావచ్చు, మంత్రి రోజా ఉన్నారు కదా, ఆవిడ మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ప్యాకేజ్ ఇస్తారు, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు, ఈ విధంగా మాట్లాడేవాళ్ళు కదా మరి వైసీపీ వాళ్ళకి సంబంధించి. మరి రోజాకి నేను ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, నువ్వు మాట్లాడే దేనికి ప్రతిదానికి నువ్వు అమూల్యం చెల్లించుకోవాల్సిన టైం దగ్గర పడిపోయింది. మరి ఎంతమంది అయితే మా పవన్ కళ్యాణ్ గారు దూషించారో వాళ్ళందరికీ ఆల్రెడీ ఒకళ్ళు వస్తున్నారు. నువ్వు లాస్ట్ అనుకుంటాను, లాస్ట్ అని ఫైనల్ నీదే పెద్ద శిక్ష. ఎందుకంటే నువ్వే చూసుకోండి. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయరు, చెప్పరు కూడా. మరి మేమందరం కూడా తెలుసుకుంటే నువ్వేమైపోతావో ఒకసారి ఆలోచించు. అసెంబ్లీలోకే కాదు, నువ్వు సినిమా ఫీల్డ్లోకి కూడా నువ్వు రాలేవు, రాకుండా చేయగల దమ్ము ధైర్యం మాకుంది. అది మేము చేసే కెపాసిటీ మాకుంది. మరి నిన్న సోషల్ మీడియాలో కూడా ఒక వీడియో రిలీజ్ అయ్యింది. మరి ఆ వీడియో కూడా ఒక ఆడదానికి అవమానం. అది ఆడది కూడా చెప్పుకుంటే ఇలాంటి నీచమైన బతికి రాజకీయాలకు వచ్చిందని మాకు అనిపిస్తుంది. మరి ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది, చూపించమంటే నేను చూపించానమ్మా. రోజమ్మ, మరి నీకు 2 పిల్లలు ఉన్నారు, నీకు జబర్దస్త్ అయిపోయింది, శ్రీదేవి రామట కంపెనీ అయిపోయింది, మరి బతుకు జటకాబండి అయిపోయింది, నీ బతుకే జటకాబండి అయిపోద్ది. మరి నీకు ఎవరు చెప్తారో మాకైతే తెలియదు. మరి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి మరి తీర్పు చెప్పుకుంటావో తెలియదు. ఎందుకంటే నీతో పాటు మరి దుబాసీను గాడు, మెంటల్ కృష్ణగాడు కూడా చెప్పేవాడు, మీ అందరూ బతుకు జటకాబండిలో సెంట్రల్ జైల్లో ఓసలు లెక్కెట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. రోజమ్మ, నీకు చెప్పేది ముఖ్యంగా నీకే, నీ ఎవరికి కాదు. నువ్వు నోరు దోలతో మాట్లాడుతున్నావు, తగ్గించుకో, ఒక ఆడదల్లాగా మాట్లాడు. మరి మా పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా నీతిగా, న్యాయంగా, ధర్మంగానే వెళ్ళారు. నీకులా ఒక పెళ్లి చేసుకొని 100 మందితో కాపురం చేయలేదు, చెయ్యుడు. నిజంగా ఇది చెప్తా ఒక ఆడదానిగా పిఠాపురం నియోజకవర్గంలో ఒక మహిళగా నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎడంకాలు గోరు కూడా ఆయన ఇంటికి కూడా ముట్టుకుండే అర్హత నీకు లేదు. అంటే మరి నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారనేసి అయితే పెద్ద చర్చ జరుగుతుంది. మరి నెక్స్ట్ అయితే మరి ఇంకా రోజా అరెస్ట్ అవుతుందని మేము చూస్తున్నాం. అవ్వకపోతే మా మహిళలందరం కలిపి పిఠాపురం నియోజకవర్గంలో ఆమెను నిరాహార కూడా మేము చేస్తాము. రోజాని అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద హైదరాబాద్లో ఎక్కడైతే ఉందో ఆవిడ ఇంటికాడ నుంచి ఆవిడని అరెస్ట్ చేసి కాలు నడకని తీసుకెళ్ళకపోతే మేమందరం కూడా నిజంగా చెప్తున్నాము, నిరాహార దీక్ష పిఠాపురం నడిబొడ్డు మీద నిరాహార దీక్ష మేము చేస్తాము. ఇంతకుముందు పేరు నాని కూడా పవన్ కళ్యాణ్ మీద చాలా వ్యాఖ్యలు చేశారు. అలానే
గుడివాడ అమర్నాథ్ కూడా చాలా వ్యాఖ్యలు చేశారు కదా. ఎవరు ఏం చేసినా మా పవన్ కళ్యాణ్ గారు ఎడంకల్ గోరు కూడా సరిపోలు. వాళ్ళ నాని అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. శ్రీరెడ్డి ఎన్నో మాటలు మాట్లాడింది. ఈరోజు ఏమైంది అండర్గ్రౌండ్లో దోకుంది వెళ్ళి. మరి ఎక్కడైతే ఫేస్బుక్లోని ఇన్స్టాగ్రామ్లోని ఎప్పుడు కూడా శ్రీరెడ్డికి నాకు ఫైటింగ్ జరుగుతూనే ఉండేది. మరి నిజంగా ఆడదాన్ని పరువు తీయాలంటే ఒక రోజా కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఆడదాని పరువు తీస్తున్నారు. అసలు వాళ్ళు రాజకీయాలకు ఎందుకు వచ్చారంటే ఆడదానిగా పరువు తీసుకోవడానికి, ఆడదాని గౌరవం తీయడానికి, ఆడదానికి అవమానంగా చేయడానికి వీళ్ళిద్దరూ రాజకీయాల్లోకి వచ్చారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.